పరిశుద్ధ లేఖన గ్రంథంలో వివాహము చేసుకోవాలి అనంటే అబ్రహాము తన కొడుకైన ఇస్సాకు కొరకు ఎవరిని పంపిస్తాడు? ఎలియజర్ని పంపిస్తాడు. ఎలియజర్ని పంపించేటప్పుడు ఏమేమి ఇచ్చి పంపించాడంటే బంగారము, ఐశ్వర్యము, తనకు కలిగిన దాంట్లో నుండి తన దాసుడైన ఎలియాజర్కి ఇచ్చి పంపిస్తూ, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి పలానా నువ్వు ఈ పని చేయాలి, అక్కడ ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళని నువ్వు తీసుకొని రా నా బంధువులలో నుండి అని ఎలియజర్ని అబ్రహాం పంపిస్తూ తన తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేసి పంపిస్తాడు. ఈ పంపిస్తున్న క్రమంలో ఎలియాజర్ కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రిబ్కా ఎలియాజరు అనుకున్నట్లుగా తనకి తన ఒంటెలకి నీళ్లు పెట్టి ఈ ఎలియాజర్ హృదయాన్ని గెలుచుకుంది. గెలుచుకున్న తర్వాత ఈ ఎలియాజర్ రిబ్కా చేసిన దాన్ని బట్టి కొంచెం బంగారం తనకిస్తాడు, కడియాల్ లాంటివి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి వారితో మాట్లాడి అన్ని చూసిన తర్వాత ఆమెను తీసుకొని రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు బంగారము, ఐశ్వర్యము వాళ్ళకి ఇచ్చి రిబ్కాని తీసుకుని వస్తాడు. పాత నిబంధన ప్రకారము లేకపోతే ఆ రోజుల ప్రకారము ఒక వధువుని లేకపోతే ఒక అమ్మాయిని, ఒక స్త్రీని వివాహము చేసుకోవాలి అనంటే పురుషుడే ఓలి ఇవ్వాలి, లేకపోతే కట్నం ఇవ్వాలి. ఇప్పుడు మన భాషలో లాగా ఎదురుగా ఇవ్వాలి. నేను మీ ఇంటి అమ్మాయిని చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇదిగో ఈ ఐశ్వర్యం మీకు ఇస్తున్నాను. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన అబ్రహాము ఇస్సాకు దగ్గర. అలానే ఇప్పుడు దావీదు సౌలు దగ్గర మనం చూస్తున్నది ఏంటంటే, నువ్వు ఓలి ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఏం చేయాలి? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మర్మాంగ చర్మాలని 100 కోసుకొని నువ్వు రావాలి, ఇది ఇస్తే చాలు. నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ ఓలి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓలి అంటే ఏంటి అని చెప్పాను నేను, కట్నం. అంటే నువ్వు నా కూతురుని వివాహం చేసుకోవాలి అని అంటే నువ్వు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఫిలిస్తీయుడైన గొలియాతును చంపడానికి నా కూతురు నుంచి వివాహం చేస్తానని చెప్పిన సౌలు ఓలి గురించి ఏమైనా మాట్లాడాడు? అక్కడ కట్నం గురించి ఏమైనా మాట్లాడా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా పెట్టాడా? పెట్టలేదు. కానీ ఎప్పుడైతే దావీదు గెలిచి వచ్చాడో, నిజానికి సౌలు అనుకోలేదు వీడు గెలుస్తాడా అని. వీడి మొహం, వీడి చిన్నోడు, వీడి పిల్ల బచ్చగాడు, వీడు గెలవడం ఏంటి అనుకున్న ఉద్దేశంలో నిజానికి వాడి హైట్, పర్సనాలిటీ చూసి వీడిని ఎవడ గెలవలేడు కాబట్టి ఒక పనికి మాలిన శపథం ఒకటి విసిరాడు, నా కూతురు నుంచి వివాహం చేస్తానని. అప్పుడు ఎవరైతే వివాహం చేసుకుంటాడో వాడు ఎదురుగా నాకు మళ్ళీ కట్నం ఇవ్వాలని, నాకు ఓలి ఇవ్వాలని ఏం చెప్పలేదు. కానీ ఎప్పుడైతే దావీదుని అల్లుడుగా స్వీకరించడం ఇష్టం లేని సౌలు ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏం కండిషన్ పెడుతున్నాడు? నువ్వు నాకు ఓలి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొక్క చెప్పొచ్చుగా, మరి ఓలి గురించి కానీ కట్నం గురించి మాట్లాడొచ్చుగా, మాట్లాడలేదు. కానీ ఏమంటున్నాడు? నువ్వు నాకేం ఓలి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి 100 మంది మర్మాంగ చర్మములను నువ్వు కట్ చేసుకొని రావాలి అని అంటున్నాడు. కట్నానికి బదులు అది, ఓలికి బదులు అది. ఇంతకీ ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో తెలుసా? అది అదే వచనంలో ఉంది. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. అందుకు సౌలు ఫిలిస్తీయుల చేత దావీదుని పడగొట్టాలనన్న తాత్పర్యము గలవాడై. ఏంటి? ఫిలిస్తీయుల చేత దావీదుని పడగొట్టాలన్న తాత్పర్యము గలవాడై అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే కట్నమో వాళ్ళని ఏదో నశింపజేయాలనో కాదు. ఈ దావీదు అనేవాడు ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తే వీళ్ళు చంపేస్తారా అని ముందే గుర్తెరిగి పనికి మాలిన కండిషన్ ఒకటి పెట్టాడు సౌలు. ఎందుకు? దావీదుని అల్లుడుగా చేసుకోవడం నిజంగా ఇష్టం లేదు సౌలుకి ఇష్టం లేదు. మొట్టమొదటిగా దేవుని ఆత్మను కోల్పోయాడు. రెండవదిగా సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు అని పొగడడం నచ్చలేదు. దేవుడు సౌలుని విసర్జించి దావీదుని రాజుగా ఎన్నుకోవడం సౌలుకు నచ్చలేదు. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇన్ని కారణాల్లో కారణము తన అల్లుడిగా చేసుకోవడం సౌలుకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి వీడిని ఎలాగైనా చంపాలి అన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో నువ్వు నాకు ఓలియం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి 100 మంది మర్మాంగ చర్మాలని, అంటే సున్నతి అంటారు కదా, అలా నువ్వు చేసుకుని రావాలి. అసలు ఫిలిస్తీన్లు ఎందుకు చేసుకుంటారు సున్నతి? చేసుకోరు. ఇది అసలు ఎలా పెట్టాడు చూసారు ఈ కండిషను? ఇజ్రాయేలుడికి ఇచ్చాడు కదా దేవుడు సున్నతి అనే దాన్ని.
ఇజ్రాయేలుకి ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి చేయమంటున్నావు ఆ పని? అది తప్పు కదా. అంటే ఏదో అంటారు చూసారు పెద్దలు, పొమ్మనక పొగబెట్టినవారని. దావీదుని డైరెక్ట్ గా నువ్వు నాకు అల్లుడుగా అర్హత లేదురా వెళ్ళిపో అన్నాడు అనుకో, అప్పుడు ఇజ్రాయేల్ అందరి ముందు సౌలు ఏమైపోతాడు? ఇంకా పెద్ద వెర్రి పప్పు అవుతాడు. అందరూ ఏమంటారు, ఏమి రాజురా, ఏమి రాజు, మాట ఇచ్చి మాట తప్పుతున్నాడు, ఈడే రాజు. అసలుకే ఉన్నది మొత్తం పోయింది, సౌలుకి పరువు అంతా పోయింది. ఎక్కడ పోయింది? దేవుడు వద్దన్న దాని మీద చెయ్యి వేశాడు, ఇష్టపడ్డాడు, ఆశపడ్డాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, దావీదుని చంపాలని చూస్తా ఉన్నాడు. ఇన్ని చూస్తున్న సౌలు మరలా మాట తెప్పితే ఎక్కడ అందరిలో చిన్న చూపు అయిపోతున్నాడు అని చెప్పేసి, మన పిలాతో అయితే ఎలాగైతే వాళ్ళందరి మనసుల్ని మభ్య పెట్టాలని, వాళ్ళందరి మనసుల్లో ఏదో గొప్పగా అయిపోవాలని చెప్పేసి చేతులు కడుక్కున్నాడో, నాకు సంబంధం లేదురా నాయన, మీ సావు మీరు చావండి అని. అలానే సౌలు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, దావీదుని అల్లుడుగా స్వీకరించడం ఇష్టం లేక ఫిలిస్తీన్ల దగ్గరికి ఎర్రగా పంపిస్తే వాళ్ళు చంపేస్తారు, నా చేతులకు ఏమవ్వదు, నా చేతులకు ఏం అంటుకోదులే, అప్పుడు వీరమరణం చెందాడు దావీదు అని సానుభూతి చూపించవచ్చు, అందరి దగ్గర నేను మంచోళ్ళలాగా మిగిలిపోతాను అని ఒక దురుద్దేశంతో ఫిలిస్తీన్ల దగ్గరికి పంపించాలని ప్రయత్నం చేశాడు. రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకునవలనని ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళ కోరుచున్నాడని దావీదుతో చెప్పుచున్నాడను. ఆ ముందోళ్ళు అంటే ఏంటిదంటే అదే ముందోళ్ళు అంటే అదే సుంతి, మర్మాంగ చర్మం కట్ చేసుకుని. ఎంతమందిది? ఎక్కువేం వద్దులే దావీదు, ఒక 100 మంది చాలు. ఎంతమంది? 100 మంది వచ్చి దావీదు మంది పడితే దావీదు బతుకుతాడా? ఇన్ని కారణాలు ఉన్నాయి సౌలు దావీదుని చంపడానికి, ఇన్ని కారణాలు ఉన్నాయి.